హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇదైతే ఇవాల్టి వీడియో అండి. నా మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది నా రొటీన్. ఈరోజు గురువారం కదా, ఈరోజు బ్లాగ్ ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర లేవగానే బట్టలు క్లియర్ అయిపోతే ఇంక ఏ పనైనా చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, విడిగా ఉతకాల్సినవి విడిగా వాషింగ్ మిషన్లో వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేసేసాను. ఒక పని అయిపోతుంది కదా అని. నార్మల్గా అయితే నేను ఈవినింగ్ టైంలో ఇది చేస్తాను, కానీ ఇవాళ ఎండ అన్నది తక్కువగా ఉంది. సో అవి ఆరుతాయో లేవో అన్న డౌట్తో తొందరగా ఇలాగా వాష్ చేసేస్తున్నాను. ఇవైతే నార్మల్గా అలా యూస్ చేసి ఒక 2 గంటలు కూడా యూస్ చేయలేదు. అందుకే విడిగా కొంచెం సర్ఫ్ వేసి బకెట్లో నానబెట్టాను. తర్వాత కొన్ని మాత్రం వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇదైతే ఈ శారీ నేను చెప్పాను కదా, నిన్న ఒక శారీ తీసుకున్నాను, ఒక 50 రియాలని. ఆ శారీ అనండి, చూడడానికి కొంచెం డల్గా ఉంది కానీ కలర్ ఒక బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది, మెత్తగా ఉంది, చాలా బాగుంది. తీసుకున్నప్పుడు నాకు అంత ఏమనిపించలేదు, కానీ కట్టుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఈ కలర్ అయితే నాకు లేదు కాబట్టి నేను తీసుకున్నాను. ఏం కలరో కూడా తెలియదు, ఇది మా హస్బెండ్ సెలెక్షన్ అన్నమాట. ఇదైతే ఊరికే ఒక 1 అవర్ కూడా కట్టుకోలేదు, అందుకే కొంచెం అలాగ గాలిగా ఆరబెట్టి మడతపెట్టి ఇంకొకసారి యూస్ చేసి ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు కదా. ఊరికనే వాష్ చేసినా కూడా వాటి స్టోన్స్ అన్నవి ఊడిపోతాయని డౌట్తో నేను అలా చేస్తున్నాను. అంతేలేండి, చాలామంది అలాగే చేస్తారు. అయితే ఇవాళ నా లంచ్ రొటీన్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇవాళ నేను పప్పులుసు పప్పు అలాగే బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది నార్మల్గా అండి, అందరికి తెలిసిందే, కానీ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందన్నది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ముందుగానే అన్నీ వేసి పప్పుని ఉడికించేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఆ పప్పు గుత్తితో అలా అంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసాను. ఇక్కడ దానికి పోపు పెడతామని. నేను పోపు ఎలా పెడతానో చూడండి. అందరూ ఇలాగే పెడతారా లేదంటే డిఫరెంట్గా ఎలా అయినా పెడతారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే పోపు అన్నది పెడతాను. ముందుగా అయితే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఈ కడాయి నిన్న షాపింగ్ ఒక వీడియో చూపించాను కదా, అందులో ఈ కడాయి తీసుకున్నానండి. కానీ నేను మర్చిపోయి స్టీల్ స్పూన్ యూస్ చేసేసాను, అందుకే అక్కడ గీరలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ దీనికి మాత్రం స్టీల్ యూస్ చేయకూడదండి. దానికి ఉన్న ఏమంటారో దాని లోపల ఉండే కోటింగ్ అంతా పోతుంది, చూడ్డానికి బాగోదు. సో సిలికాన్ది అంటే వేడి తగిలినా ఏమి కానీ స్పూన్స్ ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ లాంటిది, అవి యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి గీర్లు పడుకుంటూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వేడెక్కాక ఆయిల్ అన్నది కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేస్తానండి నేను కంపల్సరీగా. వెల్లుల్లి వేస్తే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఆనియన్ వేసాక కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పప్పుని యాడ్ చేస్తే సరిపోతుందండి. అలాగే ఇందులో ఒక ఎండుమిర్చి కూడా వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పప్పులో ఆల్రెడీ ఎండుమిర్చినే వేస్తున్నాను. అలా వేయడం వల్ల ఒక టేస్ట్, ఇలాగ పోపులో ఎండుమిర్చి వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇంగు వేసాను. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయండి. ఇలా వేసాక బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అన్నది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకోండి మీరు కూడా, నేనైతే ఇలాగే చేస్తాను. తర్వాత ఇది చూడండి, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి, ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం పప్పు మెదుపుకున్నాం కదా, అది వేసేయాలి. అది మీకు పలుచగా కావాలి అంటే
పలుచగా కావాలంటే వాటర్ వేసుకోండి, లేదంటే ఇక్కడతో స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ముద్దపప్పులాగా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పలుచగా చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. సరిపడినంత వాటర్ వేసుకోండి. మరీ పలుచగా ఉన్న మరీ థిక్గా ఉన్న బాగోదు. మీడియంగా చూసుకుని వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్నది బాగా మరిగిపోయితే దాంట్లో షిఫ్ట్ చేసేయడమేనండి, ఆ పప్పులో వేసేయడమేనండి. డైరెక్ట్ ఆ వాటర్లోనే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అవి బాగా మరిగించుకోవాలండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత ఈ లోపల నా పని అండి తెలుసు కదా, ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక్కడ పని అవుతూ ఉంటుంది స్టవ్ మీద, అక్కడ నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మన వాటర్ అనేది మరిగిపోయింది. ఇక ఆ వాటర్ని తీసుకుని ఆ పప్పులో వేసేయడమేనండి. వేసాక ఒక 2 నిమిషాలైనా ఉడికించుకోవచ్చండి. నేనైతే ఉడికిస్తాను ఒక 2 నిమిషాలు. లేదంటే అలాగే ఒకసారి మిక్స్ చేసి ఒక సాల్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 2 నిమిషాలు అలా మరిగించుకుంటున్నాను. నా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గరైతే కొత్తిమీర లేదు, సో అందుకే నేను వేయలేదు. మీరుంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసేయండి. నేనైతే ఒకేసారి సరిపోయేలాగా వేసాను కాబట్టి నాకైతే చాలా బాగుందండి. అందుకే చూపిస్తున్నాను సూపర్గా ఉందని. చాలా బాగుంది పప్పు అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను పప్పు ఉడికించుకునేందుకు ఏమేమి వేసానంటే పప్పు కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. అందులో ఒక ఆనియన్, టమాటా, అలాగే ఎండుమిర్చి ఒక 4-5 వేసానండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. నార్మల్గా అందరికీ తెలిసిందే కదా, తెలిసిన పద్ధతేనండి ఇది. అంతే వేసి కొంచెం పసుపు వేసి నేను ఒక 4-5 విజిల్స్ రప్పించి తర్వాత అదే కడాయి కొంచెం అలా వాష్ చేసేసానండి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్గా నా పద్ధతిలో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఆ కడాయి పెట్టేసానండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇది నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అండి, అదే వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 2 రోజులు అయింది, ఎక్కువ రోజులు యూస్ చేయకూడదు అలా కూడా. ఇక అయితే నేను ముందుగానే ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసేయడమేనండి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, ఇది ప్లాస్టిక్ లాగా ఉంది కానీ చూడడానికి, కానీ వేడి తగిలినా ఏం కాదు ఈ గరిటెకి. సో ఇలాంటివే యూజ్ చేయాలి. ఇలాంటి ఏమీ కావు. స్టీల్ గరిటెలు యూజ్ చేసామంటే అందులో గీరలు ఎక్కువగా పడిపోతాయి. ఇప్పుడైతే సరిపడినంత సాల్ట్ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. ఆనియన్ తొందరగా మగ్గిపోతాయి కదా. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే నేను అక్కడ చికెన్ని వాష్ చేసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ అండి. అందులో కొంచెం స్కిన్ ఉంది. స్కిన్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే అందులో నుంచి ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవైతే ఫ్రై అయిపోతూ ఉన్నాయి. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అండి, జస్ట్ కొంచెమే వేస్తున్నాను. 1.5 కూడా లేదు, 1 స్పూనే ఉంటుంది. 1 స్పూన్ వేసాను. మసాలా ఎక్కువ ఉన్నా కూడా తినలేమండి, సో చూసుకుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి, ఆ పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత అలాగే ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా యాడ్ చేసేయండి. గట్టిగా పిండండి, మరీ ఎక్కువ వాటర్ ఉన్నా బాగోదు. గట్టిగా పిండి వేసేయండి. తర్వాత బాగా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేయండి. చికెన్ కూడా సాల్ట్ అనేది పడుతుంది కదా, అందుకే కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేయండి. తర్వాత కావాలంటే లాస్ట్లో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఒకసారి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసి ఉడికించుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. చికెన్ అయితే అందులో నుంచి వాటర్ అంతా వచ్చి ఇంకిపోయాయండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు సరిపడినంత కారం అండ్ గరం మసాలా అండ్ పెప్పర్ అండి, ఈ 3 ఈ టైంలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు అలాగే ఉంచేసారంటే మన బోన్లెస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఆఫ్టర్నూన్ లంచ్ అండి. చికెన్ ఫ్రై, పప్పు అండ్ రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టేశానండి. అంతే అయిపోయింది. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి యాడ్ చేస్తున్నాను. వర్క్ అనేది చేస్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తుంటే ఎంత ఫాస్ట్గా జరిగిపోయినట్లు ఉంది కదా వర్క్ అంతా. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. చూడండి, అదంతా చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో ఇక్కడ మాత్రం చూడండి సెకండ్స్లో అయిపోయింది. Abrázame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que queda. చాలా రోజుల తర్వాత అండి ఆల్వరగడ్డ తినాలనిపించింది తెప్పించుకుంటే. ఇది చూడండి ఎలా అయిపోయింది, మెత్తగా కుక్ అయిపోయింది. కొంచెం గట్టిగా ఉంటే బాగుండేది, అయినా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే రియా అర్ధరాత్రి ఏమేమి పనులు చేస్తుందో చూడండి, నిద్రపోకుండా. చాలా రోజుల క్రితం అండి ఈ వీడియో, జస్ట్ అలా యాడ్ చేశాను చూడండి. क्या लैंग्वेज रही है वो? अरे Seguimos siempre la pasión y confiamos solo en el amor. No quiero perder lo que queda. Y más, otra vez te la gran oscuridad hasta que me convierta en rayo. अम्मी बोलो, अम्मी
అమ్మా అమ్మా ఓ నొక్కలు. ఓకే 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 నొక్క నొక్క నొక్క. అరే काही होता हसा. One, two, oh bilele ka. Three, four. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.